కోల్కతా విషయానికి చూస్తే కనుక అమ్మాయి మీద జరిగిన దాడి అండ్ రేప్ జరిగిన మర్డర్ జరిగింది. ఫస్ట్ మీరు అది జరిగిన సంఘటనను మీరు ఎలా ఎగ్జామ్ చేశారు, ఎలా చెప్పడం జరిగింది? అంటే టోటల్ గా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. అంటే అసలు అక్కడ ఆర్గన్స్ మాఫియా ఒకటి ఎన్నో జరుగుతున్నాయి అక్కడ. ఈవెన్ ప్రిన్సిపల్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది దాన్ని క్లియర్ చేయడానికి వాళ్ళు కొంతమంది ఒక 100 మెంబర్స్ దాకా ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు కలిసిపోయి వాళ్ళు హాస్పిటల్లో ఎంటర్ అయ్యి ఆ మొత్తం ధ్వంసం చేసి అక్కడ ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా, బ్లడ్ మార్క్స్ దొరకకుండా, సో అవన్నీ చేయాల్సిన అవసరం ఏంది అంత అర్జెంట్ గా. అసలు టోటల్ బాడీలో 1 ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా ఇంజరీస్ ఉన్నాయని ఆటాప్సీలో తెలుసు. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఒకతను వచ్చి రేప్ చేశాడని దానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందని దీనికి వాదనలు వస్తున్నాయి. మమతా బెనర్జీ గారే దానికి సీఎం, దీన్ని కేసుని డైవర్ట్ చేయడానికి అలా చేస్తుందని చాలా మంది అంటున్నారు. అదే డాక్టర్ గా మీరేమంటారు? సో ఆమె ప్రొటెస్ట్ చేయడంలో నా హాస్యాస్పదం అంటారు కదా, కావాలని పిచ్చోళ్ళని చేయడానికి, కేసుని తప్పుదారి పట్టించి వాళ్ళ మీద రాకుండా ఉండడానికి ఆ ప్రొటెస్ట్ చేస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. మొన్న కోల్కతాలో మన ట్రైనీ డాక్టర్ కి జరిగిన ఇన్సిడెంట్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు సార్ కి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది, ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, తను ఏం ఎగ్జామ్ చేశారు, ఆ పాయింట్ లో సార్ని ఇప్పుడు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే. కానీ కోల్కతా విషయానికి చూస్తే కనుక అమ్మాయి మీద జరిగిన దాడి అండ్ రేప్ జరిగిన మర్డర్ జరిగింది. దాని మీద మీరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, చాలా యాక్టివ్. తర్వాత మీరు చెప్పిన తర్వాత చాలా మంది వీడియోస్ చేయడం జరిగింది. ఫస్ట్ మీరు అది జరిగిన సంఘటనను మీరు ఎలా ఎగ్జామ్ చేశారు, ఎలా చెప్పడం జరిగింది సార్? అది అదే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆమె పీజీ స్టూడెంట్, ఆల్రెడీ ట్రైన్ డాక్టర్. హాస్పిటల్లోనే అది ఆ విధంగా జరగడం అనేది అది జనరల్ గానే ఇట్స్ నాట్ ఈజీ. అంతమంది స్టాఫ్ ఉంటారు, పేషెంట్స్ ఉంటారు, అంత కాలేజీ లెక్చరర్స్ ఉంటారు, ప్రిన్సిపల్, వీళ్ళు ఎంతమంది ఉన్న దగ్గర ఒక అమ్మాయిని అంత భయంకరంగా టార్చర్ చేసి రేప్ చేసి చంపడం అనేది ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు అంటే టోటల్ గా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఏదో ఒకళ్ళు చేసేది ఇది ఇన్సిడెంట్ కాదు. స్టార్టింగ్ ఏంటంటే దాన్ని ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక్క చేశారు. అతను ఒక బాక్సర్ అని నేషనల్ లెవెల్లో అంత స్ట్రాంగ్ మ్యాన్ కాబట్టి ఒకటే చేయగలిసి అట్లనే చేశాడని ఎవరినో క్రియేట్ చేసి అంటే ఒకరిని ఇరికించడానికి ట్రై చేశారు. బట్ ఆ ఇన్సిడెంట్ అంటే ఆమె చేతులు ఇరిగిపోవడం, కాళ్ళు మొత్తం బెండ్ అయిపోయి ట్విస్ట్ చేయడము, నా నెక్ మీద ఇంజురీస్ ఉండడం, ఇంత భయంకరంగా ఒక్కరు చేయలేరు. సో కనీసం 3-4 ఉండి ఒకరిద్దరు చేతిలో పట్టుకొని మిగతా వాళ్ళు ఇట్లా అంటే రేప్ చేయడానికి ఇన్ని విధాలుగా భయంకరంగా చేశారు. సో ఇదంతా ప్లాన్ అనమాట. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఒక 2-3 నెలల నుంచి అమ్మాయిని వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం, టార్గెట్ చేయడము, అంటే అక్కడ ఉన్న సీక్రెట్స్ ఆమె తెలుసుకుని వార్నింగ్ ఇచ్చింది వాళ్ళకి, ఇలానే జరిగితే నేను కంప్లైంట్ చేస్తాను. అంటే అక్కడ ఆర్గన్స్ మాఫియా ఒకటి, సెక్స్ రాకెట్ లాగా ఎన్నో జరుగుతున్నాయి అక్కడ. ఈవెన్ ప్రిన్సిపల్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. సో అందుకని ఇమీడియట్ గా ప్రిన్సిపల్ ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి వేరే చోటికి వాళ్ళని పోస్ట్ చేయడము ఇవన్నీ జరిగింది. అంటే ఈవెన్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్సిడెంట్ ఇది. చాలా మంది పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇది ఈజీగా దాన్ని అంటే ఒక సూసైడ్ లా క్రియేట్ చేసి దాన్ని క్లోజ్ చేద్దామని ట్రై చేశారు. బట్ ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు భరించలేకపోయారు. ఎందుకంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు వేరేలాగా ఉంటారు. ఇన్ని ఇంజరీస్ ఉంటే మొత్తం నెక్ మీద ఎక్కడ పడితే అక్కడ ఇంజరీస్ ఉండే భయంకరమైన, అసలు చూడంగానే వాళ్ళు భయం వేసేది వాళ్ళ పేరెంట్స్ కి. అంటే అది నైట్ ఎప్పుడో జరిగింది. మా పేరెంట్స్ కి అలౌ చేసేటప్పుడు 1 o'clock మధ్యాహ్నం. సో మధ్యాహ్నం వాళ్ళు వచ్చి చూసేటప్పటికే మాక్సిమం వాళ్ళు ఏమేమి చేయాలో అన్ని చేసి ఉట్టిగా బాడీని అయితే ఏం చేయలేరు కాబట్టి డెడ్ బాడీని చూడంగానే వాళ్ళు కంగుదిని భయపడి, సో అదంతా వీళ్ళు ఇలా కాదు, సంథింగ్ ఇస్ దేర్ అని వాళ్ళు కంప్లైంట్ చేయడం. తర్వాత మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఇక్కడంతా మిస్లీడ్ అవుతుందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట, ఎంక్వైరీస్. లేదంటే దాన్ని అలాగే క్లోజ్ చేసేవాళ్ళు. సో అప్పుడు మిగతా వాళ్ళందరూ ఎలక్ట్ అయ్యి డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడము. ఆ ప్రొటెస్ట్ చేసినదంటే కోల్కతాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఈ టీఎంసీ వాళ్ళు అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది దాన్ని క్లియర్ చేయడానికి వాళ్ళు కొంతమంది ఒక 100 మెంబర్స్ దాకా ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు కలిసిపోయి వాళ్ళు అంటే సినిమాలో చూపించినట్టు సేమ్. సో వాళ్ళు మెల్లగా హాస్పిటల్లో ఎంటర్ అయ్యి మొత్తం ధ్వంసం చేసి ఫర్నిచర్ గానీ అక్కడ ఈవెన్ మొత్తం రెనోవేషన్ చేశారు. అక్కడ ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా, బ్లడ్ మార్క్స్ దొరకకుండా, సో అవన్నీ చేయాల్సిన అవసరం ఏంది అంత అర్జెంట్ గా. సో ఇవన్నీ టోటల్ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు, ఆ ప్రిన్సిపల్ అండ్ కొంత మినిస్ట్రీ లెవెల్లో మినిస్టర్ కొడుకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేదని బయటకు వచ్చేయని. సో ఆ విధంగా జరిగింది. రీప్లాంట్ ఇది అప్పటికప్పుడు ఏదో జరిగింది కాదు, ఎవరో తాగి ఏదో టెంప్ట్ అయ్యి రేప్ చేయడం అలాంటిది కాదు. ఇదంతా కావాలని చేసింది. సో ఎంక్వైరీ అనేది చాలా డీప్ గా ఉండాలి. సిబిఐ ఎంక్వైరీ జరిగి ఎవరైనా వాళ్ళు నిందితులు ఎంత హై లెవెల్ వాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళని కంపల్సరీ శిక్ష వేయాలి. మళ్ళీ ఇలాంటివి జరగకూడదు ఫ్యూచర్ లో.
ఓకే. సో అది ఆ విధంగా జరగాలని మేము కోరుకుంటాం. అంటే ఒక నార్మల్ పర్సన్ అలా చేయొచ్చా సార్? అంత ర్యాష్ గా ప్రవర్తించడం, అంత ర్యాష్ గా మర్డర్ చేయడం, అంటే ఏమైనా డ్రగ్స్ ఏమైనా తీసుకొని ఉంటారా వాళ్ళు, లేకుంటే తాగి ఉంటారు మత్తులో? నార్మల్ పర్సన్ అంటే ఏమన్నా పగ ఏదైనా ఉండాలి, లేదంటే కావాలని చెప్పిన మాట వినట్లేదు, ఇవన్నీ తొలగించాలి, అన్ని పడేస్తుంది, ఏమే మొత్తం సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తుందని ఆ విధమైన దాంతో చేసిందే కానీ ఏదో టెంప్ట్ అయ్యో లేదంటే తాగిన మత్తులో చేయడమో, డ్రగ్స్ తీసుకున్నందుకు చేయడమో అలా చేసిందైతే కాదు. మత్తులో చేస్తే మాని కొద్దిగా ఇంజరీ చేస్తూ రేపు చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, కానీ ఇంత భయంకరంగా బోన్స్ అన్ని ఫ్రాక్చర్ అయినాయి, అవి ఇక్కడ పడితే అక్కడ ఇంజరీ. అదే అసలు టోటల్ బాడీలో 1 ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా ఇంజరీస్ ఉన్నాయని ఆటాప్సీలో తెలిసింది. అంత భయంకరంగా టార్చర్ చేయాల్సిన అవసరం లేదు. అదే సో దెర్ ఈస్ సంథింగ్ అంత టార్చర్ చేసి ఆమె కూడా చాలా స్ట్రాంగ్ లేడీ. అంటే జనరల్ గా భయం అనేది ఉండదు, ధైర్యంగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. 3 months నుంచి వార్నింగ్ ఇస్తున్నా రిపీటెడ్ గా ఆమె వెళ్ళి హాస్పిటల్లో వర్క్ చేస్తుందంటేనే షీఈస్ వెరీ డేర్. ఆ డేర్నెస్ లేని భయపడే మానేస్తారు చాలా మంది. అలాంటి ఆమెని రిజిస్ట్ చేయడం అనేది కూడా వీళ్ళకి అంత ఈజీ కాదు. అందుకనే ఒక్కళ్ళు కాదు, కనీసం 4-5 అలా చేసి రేప్ చేసి అంత భయంకర టార్చర్ పెట్టి చంపేశారు. ఓకే. అండ్ ఇది చూస్తే కనుక తన స్టమక్ లో కూడా 150 ml స్పామ్ కూడా ఉన్నది అని చెప్పడం జరిగింది. సెమన్ అంత ఇది ఉందంటే ఒకళ్ళ దగ్గర కాదు, కనీసం 3-4 ఎంతమందో మినిమం అయితే 4-5 members ఆమెను రేప్ చేసి మర్డర్ చేశారు. ఓకే. ఒకవేళ దాంట్లో బాడీలో అది వెళ్ళినప్పుడు, లిక్విడ్ వెళ్ళినప్పుడు ఎన్ని అవర్స్ కి డ్రై అయిపోతుంది సార్ అది చూసుకోకుండా? అట్లా ఏముండదు. ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత, బయట అంటే అదేమో ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత అది అంత తొందరగా అట్లీస్ట్ దానికి ఒక 48 hours ఇంకా ఏవోనే ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా యూరిన్ లోనే దీనిలో వెళ్ళిపోతుంది. ఓకే. సో అందుకనే ఇప్పుడు రేపు ఇట్లా జరిగిన తర్వాత కూడా మినిమం ఒక 48 hours లోపల ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే ఎవరు చేశారు ఏంటి, ఆ DNA అన్ని ఎవ్రీథింగ్ ఉంటుంది. అదే. సో ఆ విధంగా అంత అటాప్సీలో ఇవన్నీ రివీల్ అయ్యాను. ఓకే. దానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందని దీనికి వాదనలు వస్తున్నాయి. క్వశ్చన్ మార్క్ పడుతుంది. అంటే మమతా బెనర్జీ గారే దానికి సీఎం వెస్ట్ బెంగాల్ కి. అలాంటి తనే క్యాండిల్ ర్యాలీలు చేసి బయట ర్యాలీ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని కేసుని డైవర్ట్ చేయడానికి అలా చేస్తుందని చాలా మంది అంటున్నారు. అదే డాక్టర్ గా మీరేమంటారు? 100% రైట్ అది. ఎందుకంటే ఆమెనే హోమ్ మినిస్టర్, ఆమెనే హెల్త్ మినిస్టర్, ఆమెనే సీఎం. ఎస్. సో ఆమె ప్రొటెస్ట్ చేయడంలో హాస్యాస్పదం అంటారు కదా, కావాలని పిచ్చోళ్ళని చేయడానికి, కేసుని తప్పుదారి పట్టించి వాళ్ళ మీద రాకుండా ఉండడానికి ఆమె ప్రొటెస్ట్ చేస్తుంది తప్ప, ఆమె చేతిలో ఆమె హెల్త్ మినిస్టర్, ఆమె హోమ్ మినిస్టర్, ఆమె సీఎం. ఏమైనా చేయాలంటే ఆమె చేయాలి. కానీ అలాంటి ఆమె ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తుంది? ఫూలిష్ థింగ్. కావాలని జనాల్ని డైవర్ట్ చేయడానికి, అందరినీ అంటే మాతో ఏం జరగలేదు, మా పార్టీ వాళ్ళు ఏం చేయలేదు, మేమే ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆమె సిబిఐని అలౌ చేయదు జనరల్ గా. ఎందుకు చేయదు? ఇవన్నీ బయటపడతాయని. బట్ ఇప్పుడు సుప్రీం కోర్టు వెళ్ళాను, సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సో ఎవ్రీథింగ్ అన్ని బయటకు వస్తాయి ఏమి జరిగిందని. అండ్ అంటే మమతా బెనర్జీ మీద డౌట్ ఎందుకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సిడెంట్ జరిగిన ఇమీడియట్లీ ప్రిన్సిపల్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. అంత ఇదిగా ఉంటే అక్కడే ఉంచి ఎంక్వైరీ చేసి ఏం జరిగిందని ప్రిన్సిపల్ దగ్గర పెట్టుకుని ఎంక్వైరీ చేయాలి. అతన్ని వేరే కాలేజ్ కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే తెలిసిపోతుంది. సంథింగ్ షోంట్ హైడ్ అని, తప్పించుకోవాలని ఇవన్నీ చేయడం. సో 100% అంటే ఆమె డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిందా లేదా ఆ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా అనేది డిఫరెంట్. బట్ 100% టీఎంసీ వాళ్ళ మినిస్టర్ కొడుకులు వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్లుగా ఇందులో తెలుస్తుంది. ఈ అమ్మాయితోని వాళ్ళకి ఏం ఫైట్ ఉండొచ్చు సార్? అది మెడికల్ కాలేజ్ లో, అంటే కాలేజ్ ప్లస్ అది హాస్పిటల్ కాబట్టి ఏముండొచ్చు దాంట్లో? కాలేజ్ విషయం వరకు వచ్చినా, అమ్మాయి విషయం వచ్చినా వాళ్ళకి ఏముండదు. బట్ అక్కడ కొన్ని సీక్రెట్స్, కొన్ని అక్కడ మాఫియా జరుగుతుంది. ఆర్గన్స్ వాళ్ళు పేషెంట్స్ ఆర్గన్స్ ఉంటాయో అది అమ్ముకోవడము, ఇలాంటివి జరుగుతాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు అట్లాంటివి. అండ్ సెక్స్ రాకెట్ కూడా జరుగుతుంది అన్నారు. అక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ ఈ అమ్మాయి అబ్జర్వ్ చేసింది. అక్కడ ట్రైనీ అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. సో మిగతా వాళ్ళు ఏంటంటే భయంతో కామ్గా ఉన్నారు. బట్ ఈ అమ్మాయి కామ్గా లేకుండా వాళ్ళకి అందరికి వార్నింగ్ ఇవ్వడం, ప్రిన్సిపల్ తో కూడా చెప్పడం, ప్రిన్సిపల్ కి కూడా వార్నింగ్, ఇలాగే జరిగితే మాత్రం నేను కంప్లైంట్ చేస్తాను హై లెవెల్లో, సో ఇవి ఇప్పటికైనా ఆపండి అని చెప్పి ఆమె వాళ్ళకి రోజు వార్నింగ్ ఇవ్వడం ఇలాంటి జరిగేది. అందుకని ఏంటంటే ఆమె మీద వాళ్ళ గ్రడ్జి పెంచుకొని కంపల్సరీ ఆమెను తొలగించాలి. మామూలుగా అక్కడ తీసినా ఆమె బయట మీడియా ముందుకు వచ్చి చెప్పొచ్చు. అందుకని టోటల్ గా ఆమెను చంపేయాలని ప్లాన్ చేసి ఆ విధంగా చేశారు వాళ్ళు. ఓకే. మరి ఇంత దారుణంగా, అంటే ఇట్లా 90 degrees కాళ్ళు అది చేయడం, ఇదంతా చేయడం, అంత దారుణంగా చంపే అంత ధైర్యం ఉంటుంది అసలు యాజ్ డాక్టర్ కంటే మనకు చేయడానికి? అంటే అదే అంటారు, అది స్టాఫ్ అంటే డాక్టర్స్ చేశారా అని అంటే 100% అంత భయంకరంగా చేయలేరు. సరే ఏదో రేప్ చేశారు అదేదంటే వేరే, కానీ అంత టార్చర్ పెట్టడం అనేది బయట వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ అంటే రౌడీ వాళ్ళు కానీ ఎవరైతే ఈ ప్రొఫెషనల్స్ ఉంటారో ఈ క్రైమ్ సంబంధించిన వాళ్ళు, అలాంటి వాళ్ళే చేయగలరు. అంత భయంకరంగా వేరే వాళ్ళు చేయరు. ఓకే. సో అక్కడ డైరెక్ట్ గా ఈ మాఫియా ఏదైతే జరుగుతుందో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, అందుకే టైం కూడా అది ఎర్లీ అవర్స్ లో, నైట్ టైం, ఆ టైంలో అమ్మాయి అక్కడ ఉంటుందని ప్లేస్ వాళ్ళు కనిపెట్టి అక్కడ డైరెక్ట్ గా వచ్చి చేయాలంటే అది ఎవరో బయట నుంచి వచ్చే వాళ్ళు కాదు కదా. అంత ప్లాన్ గా ఉండి ముందే వీళ్ళు గైడ్ చేసి ఉన్న స్టాఫ్ వాళ్ళకి
వాళ్ళకి ఆ లొకేషన్ తీసుకెళ్లి వాళ్ళు చూపించి అట్లా మొత్తం ప్లాన్ ప్రకారం జరిగింది. ఓకే. కానీ దీనికి న్యాయం ఎలా జరుగుతుంది సార్? ఎందుకంటే పొలిటికల్ వాళ్ళే ఉన్నారు, రాజకీయంలో వాళ్ళే ఉన్నారు, పోలీస్ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి న్యాయం ఎలా జరుగుతుంది? అదే న్యాయం అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అయితే 100% న్యాయం చేయదు. వాళ్ళే క్రైమ్ చేసిన వాళ్ళు. అదే అంటున్నాను. సో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి అది హై లెవెల్ సుప్రీం కోర్టు లెవెల్లో తీసుకెళ్లి ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి సుప్రీం కోర్టులో వాళ్ళు దీనికి సీరియస్ గా తీసుకొని పనిష్మెంట్ ఇవ్వాలి. ఏదైతే ఇవన్నీ చేశారో ప్రతి ఒక్కరు ఎంతమంది చేసినా ఎవరెవరు హై లెవెల్లో ఇన్వాల్వ్ అయినా అందరికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకా ఈ పర్టికులర్ చేసిన వాళ్ళైతే అసలు హ్యాంగ్ చేయాలని నేను పాత వీడియోలు కూడా చెప్పాను. గురుశిక్ష అంటే కూడా అందరు చాలా మంది దాంట్లో రెస్పాన్స్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ గురుశిక్ష ఇస్తే ఏముంటుంది, టార్చర్ చేయాలి వాళ్ళని కూడా. మన ఇండియన్ లీగల్ ప్రకారం అలాంటి మందరి ఉండవు. సో అట్లీస్ట్ వాళ్ళని అంటే నెక్స్ట్ వేరే వాళ్ళు చేయకుండా భయపడాలంటే వాళ్ళకి హై లెవెల్లో టార్చర్ అని ఉండాలి, హ్యాంగ్ అనే చేయాలి, లేదంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనే పెట్టాలి. ఇప్పుడే మిగతా ఇట్లాంటి జరగకుండా ఉంటుంది. ఇది దాదాపు కొన్ని మెడికల్ కాలేజ్ లో ఇలా జరుగుతుంటాయి సార్, ఈ అవయవాల ఆర్గాన్స్ అమ్మడం కానీ ఇలాంటి మాఫియాలు జరుగుతుంటే. అన్నిట్లో జరగవు, అది కొన్ని ప్రైవేట్ కాలేజెస్ లో జరగవచ్చు. అది కూడా ఇలాంటి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ హై లెవెల్లో క్రిమినల్స్ ఇన్వాల్వ్ అయ్యి మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు 90 అంటే మేము కూడా మెడికల్ కాలేజ్ చదివాం కాబట్టి మా దగ్గర అట్లాంటి ఎప్పుడు చూడలేదు. వెరీ రేర్లీ జరుగుతుంది, బట్ జరిగినప్పుడు చాలా భయానకంగా ఇంకా వాళ్ళు అన్నిటికీ రెడీ అవుతారు. ఇట్లా ఎవరైనా మధ్యలో ఇన్వాల్వ్ అయితే ముందు వాళ్ళకి వార్నింగ్ చేయడం, లేదంటే వాళ్ళని లేపేయడము. ఇక్కడ ఏంటంటే మరీ ఓవర్ గా అయ్యి అది కూడా అమ్మాయి అలా రేప్ చేసి అనుకోడి ఇట్లా మా పేరెంట్స్ బయటకు వచ్చి చెప్పడం, పేరెంట్స్ ఒకవేళ పోతే పోనీలని వదిలేసి ఇంత అయ్యేది కాదు. ఆ పేరెంట్స్ ధైర్యం చేసి వాళ్ళు అగేన్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఫైల్ చేయడం కంప్లైంట్, అప్పుడు ఇదంతా ఎంక్వైరీ జరగడం జరిగింది. అందుకని ఇది బయటకు వచ్చింది. అంటే ఇలాంటివి జరుగుతుంటాయా లేదా అనేది మనకైతే ఐడియా లేదు, బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అంటే ఇంత విధిగా చేస్తారు, ఇంత హారిబుల్ గా చేస్తారు అనేది ఫస్ట్ టైం జరగడం. అంటే సార్ ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి ఆ టైంలో వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? అంటే ఒక్క క్షణిక ఆవేశం అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ లోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతుంటాయా సార్? మెంటల్ ప్రిపేర్ అయ్యి వస్తారా? అంటే వాళ్ళు ఆల్రెడీ క్రిమినల్స్ వాళ్ళు, ఎందుకంటే మామూలు మనుషులు ఇలాంటివి చేయలేరు. ఆల్రెడీ వాళ్ళ టెండెన్సీ కానీ వాళ్ళ మనసులో ఇవన్నీ కామన్ వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఆ ముందే చేయాలి అని ప్రిపేర్ అయ్యి రావడము. అందుకనే వాళ్ళకి ఏంటంటే ఆమె ఉన్న సిచ్యుయేషన్ కానీ రక్తం కానీ అంత భయంకరంగా ఉన్నా కూడా జాలి దయ అనేది ఉండదు వాళ్ళకి. దే ఆర్ క్రిమినల్స్ అంతే, వాళ్ళ వృత్తి అది. అలాంటి వాళ్ళే చేయగలరు ఇలాంటి ఇన్సిడెంట్. అలాంటి వాళ్ళు ఎంత కోపం వచ్చినా మా అంటే ఒకటి కొడతామేమో, అవతల కొట్టిన రక్తం వచ్చినా భయపడతాం మనం. మనకు అరే పాపం అనే ఫీలింగ్ వస్తుంది. మరి అంత క్రూరంగా చేయాలి అంటే అందరు చేయలేరు. అది ఆల్రెడీ క్రిమినల్స్, ఆఫ్ కోర్స్ క్రిమినల్స్ ప్లస్ వాళ్ళు ఇంకా డ్రగ్స్ తీసుకోవడం, మందు తాగి ఉండడము అది కూడా ఉండొచ్చు. బట్ అదే తాగిన వాళ్ళు ఇలా చేస్తారని కాదు. ఆ ఇంటెన్షన్, ఆ మైండ్ అలాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళే ఇలాంటి చేయగలరు. అది కూడా అంటే అది కరెక్ట్ కాదో తెలిసేది కానీ ఆమె చనిపోయిన తర్వాత కూడా ఒకతను వచ్చి రేప్ చేసాడని చనిపోయిన తర్వాత. సో ఇవన్నీ మామూలు నార్మల్ పీపుల్ చేయలేరు. ఆ క్రిమినల్ మెంటాలిటీ ఉండి పశువుల కన్నా హారిబుల్ సిచ్యుయేషన్ అంటాం కదా, అంత చేయగలిగిన మెంటాలిటీ ఉన్న వాళ్ళే ఇలాంటి చేయం. సో అలాంటి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఇలా చేయాలని ముందు వాళ్ళు ఇంటెన్షన్ తో ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి తప్ప, ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అంతే హారిబుల్ గా జరిగింది. అంత మన హిందూస్ ఇష్టమైన వాళ్ళు రేప్ చేయడం, చంపేయడం, రోడ్ల మీద తీసుకొచ్చి పడేయడం. సో ఇవన్నీ ఆ మెంటాలిటీ, వాళ్ళ క్రూయాలిటీ అందరు చేస్తారని కాదు, కొంతమందిలో ఆ క్రూయాలిటీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఉండి వాళ్ళ అట్లాంటి ఇన్వాల్వ్ ఆల్రెడీ అయ్యిన వాళ్ళు, ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళే చేయగలరు. యాజ్ మీ సజెషన్ ప్రకారం సార్, ఇప్పుడు డాక్టర్ కావాలని చాలా మంది ఆశలతో ఇలాంటి కాలేజెస్ లో జాయిన్ అవుతుంటారు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు ఎలాంటి సజెషన్ ఇస్తారు? అంటే వాళ్ళ స్టూడెంట్స్ ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు ఇప్పుడు లేడీ అమ్మాయి ఒక్కతే ఉంది, వాళ్ళు ఎంతమంది అటాక్ చేశారో, అటాక్ చేయడానికి వచ్చారంటే వాళ్ళ దగ్గర వెపన్స్ అన్ని వాళ్ళు రెడీగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు. ఈమెకి ఏం తెలుస్తే సడన్ గా అటాక్ చేశారు. వాళ్ళు ఎంత మనం ఏదో డిఫెన్స్ చిన్నప్పటి నుంచి నేర్పియాలనుకున్నా కూడా ఆ టైంలో ఏం చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది అటాక్ చేసేవాడికి వీళ్ళకి ఏం అర్థం కాదు ఏం చేయాలనేది, ఛాన్స్ ఉండదు. సో అందుకని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా హాస్పిటల్స్ లో కానీ లేదంటే ఎక్కడైనా కూడా లేడీస్ ఎనీ హాస్పిటల్, డాక్టర్స్ అనే కాదు, లేడీస్ ఉన్నారు వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి సెక్యూరిటీ కంపల్సరీ అరేంజ్ చేయాలి. అండ్ పర్టికులర్ నైట్ టైం వర్క్ చేస్తున్నారు, లేదంటే అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ ఆ సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఒకరి దాకా ఉండకుండా అక్కడ ఇంకా 4-5 అమ్మాయిలు వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు అక్కడ పడుకునేటట్లు కానీ, లేదంటే వాళ్ళు సపరేట్ గా డోర్ లాక్ చేసుకుని వాళ్ళ రూమ్ లాగా సపరేట్ గా ఉండడం కానీ, అండ్ సీసీటీవీ కెమెరాస్ పెట్టడము. ఎవరో వచ్చినా అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అలౌ చేయకుండా వాళ్ళు ఎవరు ఏంటి అన్ని తెలుసు. సో ఇవన్నీ
తీసుకోవాలి కేర్. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే కాదు, ఎనీవేర్. Yeah. అమ్మాయిలు ఉన్నారు అక్కడ, వాళ్ళకి సేఫ్టీ ఇవ్వాలి అన్నప్పుడు కంపల్సరీ ఇలాంటివన్నీ పాటించాలి. అంతేగాని ఎవరికి వాళ్ళు డిఫెన్స్ అంటే మామూలుగా తీసుకోవచ్చు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో నలుగురు ఐదుగురు అటాక్ చేసి విత్ వెపన్స్ కానీ ఇంకా అది ఏం చేయలేరు కదా. సో అది కంపల్సరీ గవర్నమెంట్ కానీ ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఇవన్నీ కంపల్సరీ సేఫ్టీ ప్రికాషన్స్ చేసుకొని అప్పుడు వీళ్ళని జాబ్ లోకి అలౌ చేయాలి. ఫైనల్ గా ఈ కేసులో అంటే ఇలాంటి ప్రిన్సిపాల్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇలాంటి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇలాంటి స్టూడెంట్స్ చనిపోవడం కానీ ఇలాంటి దారుణంగా చనిపోయి ఎంత భవిష్యత్తు ఉన్న వాళ్ళని మీరు ఏం చెప్తారు సార్? అదే ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ అనే వాళ్ళు జనరల్ గా వాళ్ళేంటి స్టాఫ్ మెయింటెనెన్స్ కానీ స్టూడెంట్స్ కి వాళ్ళు ఏంటి ఏ విధంగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ ప్రాక్టికల్ విషయంలో కానీ డ్యూటీ, ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాక పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా చేయాలని అదే ఆలోచించాలి. కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మనీ కోసం ఇలాంటివి చేయడం ఇవన్నీ మంచిది కాదు. అంటే ఇక్కడ కొన్ని వాళ్ళు ఏంటి అనేది గవర్నమెంట్ కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇమ్మీడియట్ గా అతన్ని ట్రాన్స్ఫర్ చేసి వేరే కాలేజీలో అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది. సో అతను ఏంటి, ఎందుకు అతని ఇన్వాల్వ్మెంట్ ఉందా, అతనికి ఏం తెలుసు ఈ విషయం గురించి, ఇన్సిడెంట్ గురించి, అది ఎంక్వైరీ చేయాలి. చేయకుండా ఇమీడియట్ నెక్స్ట్ డే అతనికి వేరే చోటు పంపించడం అంటే అక్కడ సమ్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిందని క్లియర్ గా తెలుస్తుంది. సో ప్రతి కాలేజీ కానీ హాస్పిటల్ కానీ లేదంటే ఏదైనా ఎంఎన్సీ ఆఫీసెస్ ఎన్నో ఉంటాయి, నైట్ టైమ్స్ డ్యూటీ చేస్తున్నారు. నవ్ డేస్ నైట్ టైమ్స్ చాలా ఎక్కువ నైట్ డ్యూటీస్. సో ప్రతి చోట ఈవెన్ వాళ్ళు వచ్చే క్యాబ్ లో కూడా, ఇంతకుముందు క్యాబ్లలో కూడా ఎన్నో జరిగాయి. సో క్యాబ్ కూడా వీళ్ళ స్టాఫ్ సంబంధించిన వాళ్ళ క్యాబ్స్ కూడా పంపించాలి, బయట వాళ్ళు బుక్ చేసుకొని వెళ్ళడం కాకుండా. సో అక్కడ వాళ్ళ దగ్గర ఎంప్లాయ్ అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, భయం ఉంటుంది, వేరే బోట్స్ అని తెలుస్తాయి, వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుస్తుంది, డ్రైవర్స్ కానీ. సో ఇలాంటి కంపల్సరీ తీసుకోవాలి. లేదు వాళ్ళు నైట్ అక్కడే స్టే చేస్తారంటే వాళ్ళకి తగ్గ సెక్యూరిటీ సీసీ కెమెరా రెగ్యులర్ గా రన్ అవుతుండాలి, వాళ్ళు మేనేజర్ కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఏం జరుగుతుంది, స్టాఫ్ మామూలుగా పని చేస్తున్నా లేదా ఎలా చూస్తారు, ప్లస్ వాళ్ళకి ఏమైనా జరుగుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అప్పుడే ఇవన్నీ జరగకుండా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.